చదువు అనేది ఉద్యోగాల కోసం కాదు, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న సమాజం ఎట్లయిపోయిందంటే చదువు అనేది పూర్తిగా ఉద్యోగాల కోసమే అన్నట్టు తయారైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఎంత చదివినా ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా సొంతంగా వ్యాపారం చేయడానికి, సొంతంగా ఉపాధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి కోవకే చెందుతుంది వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బండపల్లికి చెందిన వనజ. ఈమె సిఎస్సి స్ట్రీమ్లో బీటెక్ కంప్లీట్ చేసింది. ఈమె బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వెతకకుండా, సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పరితపించకుండా నిర్మాణ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకుంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ సహకారంతో భవన నిర్మాణ రంగంలో ట్రైనింగ్ పొంది ఇప్పుడు సెంట్రింగ్ వ్యాపారం చేస్తూ నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. ఈమె గురించి రీసెంట్గా తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా ఈమెను పొగిడిర్రు. సెంట్రింగ్ అంటే తెలుసు కదా, మన భవన నిర్మాణ రంగంలో స్లాబ్ల కింద పెట్టే ప్లేట్లు, చెక్కలు, అట్లాగే వాటికి సపోర్టింగ్ రాడ్స్, ఈ సామాగ్రి అంతా కలిపి సెంట్రింగ్ అంటారు. ఈ సామాగ్రిని కొని రెంట్లకు ఇస్తూ ఆదాయం పొందుతుంది ఈమెకి సెర్ప్ ట్రైనింగ్ ఇస్తే డిఆర్డిఓ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉమాదేవి చాలా హెల్ప్ చేసిరు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ సెంట్రింగ్ అనేది విపరీతంగా డిమాండ్ ఏర్పడ్డది. ఈ డిమాండ్ని సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగింది. భావి మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.